ఉత్సాహంతో మరి రోడ్ షో మరి ఈ యొక్క మీటింగ్ లో మనందరం కూడా పాల్గొన్నామని చెప్పేసి అందరూ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి అందరూ ఒకసారి చేతులు బిగించి, ఇక్కడ మీడియా అంతా కూడా ఇక్కడే ఉంది. మరి ఈ రోజు మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి వస్తా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్న మరి వేలాది మందిగా వచ్చినటువంటి ఈ బోరబండ డివిజన్ నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా స్వాగతిద్దామని చెప్పేసి గట్టిగా చప్పట్లతో భారత్ మాతాకి చేతులు మరి పిడికిలు బిగించి మీడియా అందరికీ కూడా మనందరం కూడా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వానికి హెచ్చరిద్దాం గట్టిగా భారత్ మాతాకి జై బీజేపీ, జై బీజేపీ, దీపక్ రెడ్డి గారికి కమలపు గుర్తుకే భారత్ మాతాకి. కార్పొరేట్ మహేందర్ గారిని అదేవిధంగా మిగతా కార్పొరేటర్లు కూడా ఈ డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా పనిచేసి కోఆర్డినేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు రావాలని చెప్పి కోరుతూ మరి స్థానికంగా పిలిచినటువంటి వెంకటేష్ గారు కూడా ముందుకు అధ్యక్షులు అదేవిధంగా మిగతా ఈ యొక్క శక్తి కేంద్రం ఇన్ఛార్జీలుగా సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి పిలిచిన వాళ్ళందరూ కూడా వేదికపైకి రావాలని చెప్పేసి అందరూ కూడా పేరు పేరున కోరుతూ మరి ఒకసారి పాట మంచి పాట పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మిత్రుడా నాయకుడు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, అదే రకంగా మన యొక్క అభ్యర్థి What's up?
ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎవరికైనా ధైర్యం ఉందా? అదే చెప్పబోతున్నాం. ఎప్పటినైనా సరే ఎవరైనా భారతీయ జనతా పార్టీకి అడ్డం వస్తే కొంత వెళ్తామని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలం గుర్తుకే, వెంకట దీపక్ రెడ్డి గారి కమలం గుర్తుకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై మాతా. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. భారత్ మాతాకి. మన యొక్క ఈ యొక్క ఎన్నికల సభకు పొద్దుటి నుంచి ఎన్నికల కమిషన్ మనకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులను అడ్డం పెట్టి పర్మిషన్ ఆపి పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మనల్ని ఇబ్బంది పెట్టి భారతీయ జనతా పార్టీని ఈ బోరవండకు రాకుండా ఆపాలని చెప్పేసి పొద్దుటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అయినా నువ్వు ఇచ్చుకో, మాకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ కింద ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? పోలీస్ డిపార్ట్మెంట్ కింద ఎన్నికల కమిషన్ పనిచేస్తుందా? ఖచ్చితంగా మాకు ఎన్నికల కమిషనే గొప్ప అని చెప్పేసినాం. దాని రూల్సే పాటిస్తామని చెప్పినాం. ఈ రోజు ఈ యొక్క సభని నిర్వహిస్తా ఉన్నాం. రేపటి నుంచి అన్ని డివిజన్లలో కూడా సభలు నిర్వహించబోతా ఉన్నాం. దానికి మన యొక్క ముఖ్య అతిథి ఇవాళ బండి సంజయ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి అందరూ కూడా జై శ్రీరామ్ తోటి స్వాగతం పలకాల్సిందా కోరుతా ఉన్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన యొక్క అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదే రకంగా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు కూడా ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. ఇవాళ బోరబండ కింద ఉన్నటువంటి టెంపుల్ నుంచి ఇక్కడ వరకు జనజాతర జరుగుతా ఉంది. ఆ జాతరను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడాల్సినటువంటి పరిస్థితి వల్ల కనపడతా ఉంది. అందుకోసమనే అయితే ఇవాళ జరుగుతున్నటువంటి మన యొక్క ఇవాళ ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. జూబ్లీ హిల్స్ ఎన్నికల జూబ్లీస్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర
హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారు, ఈనాటి ఈ ఉప ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి దీపక్ రెడ్డి గారు, శాసన సభ్యులు శంకర్ గారు, పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు కొమరయ్య గారు, మరొక శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ధర్మారావు గారు, కాసం వెంకటేశ్వర్ గారు, శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, మరి ప్రేమేందర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, వేదిక ఉన్నటువంటి పార్టీ సీనియర్ కార్యకర్తలందరికీ, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏకైక ఎన్నిక. ఈరోజు జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేసినటువంటి మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేయాలి, ఏ పార్టీకి ఓటేస్తే మనకు మేలు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఒరిగేదేం లేదు, టీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఒరిగేదేమీ లేదు. ఈ రోజు వాళ్ళిద్దరిని మీరు చూసిండ్రు గతంలో. ఈ రోజు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడం వల్ల తెలంగాణలోని పేద ప్రజలకందరికీ కూడా జూబ్లీహిల్స్ ఓటర్లు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ రోజు అనేక రకాలుగా మాయమాటలు చెప్పి మీ ముందుకు వస్తూ ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా మళ్ళొకసారి మిమ్మల్ని మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నాయి. ఒకరి మీద ఒకరు ఇద్దరు టార్గెట్ భారతీయ జనతా పార్టీ. ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవకూడదని అనేక రకాలుగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో మంది ఉపాధి ఎత్తుక్కుంటూ హైదరాబాద్కి వచ్చిండ్రు. ఎంతో మంది తమ బతుకుదెరువు కోసం ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి బోరాబండలో గాని మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, ఎర్రగడ్డలు గాని, రైమత్ నగర్ గాని అనేక ప్రాంతాల్లో ఊళ్ళోకి వెళ్ళి వచ్చి ఇటు పారామూరు కావచ్చు, అటు నారకందులు కావచ్చు, ఇక్కడ ఇంకో ప్రాంతం కావచ్చు, అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి ఉపాధి ఎత్తుక్కుంటూ హైదరాబాద్కి వచ్చి బతుకుదెరువు కోసం బతుకుతా ఉన్నారు. ఇలా కాలువలు చూద్దామంటే చక్కగా లేవు, మోరీలు చూద్దామంటే చక్కగా లేవు, తాగునీటి వ్యవస్థ చక్కగా లేదు, రోడ్లు చక్కగా లేవు. ఇంక అందరికంటే గొప్పది గతంలో ఉన్నాడు 2 బెడ్రూమ్లు అన్న మాట చెప్పి 2 బెడ్రూమ్లు వచ్చినా ఎవరికన్నా. మరి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చెప్పింది, అందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాం ఇంట్లో ప్రతి ఒక్కరికి అని చెప్పింది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఎన్ని ఇళ్లు కట్టించింది, ఏమైనా ఇళ్లు కట్టించిందా? ఇక్కడ 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పిందా లేదా? ఎవరికైనా చేసిందా? వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ చేస్తామని ఎవరికైనా చేసిందా? అనేక హామీలు ఇచ్చింది యువకులకు. ఎంతో మంది పేదవాళ్ళు ఇలా హైదరాబాద్ లో ఇల్లు లేక ఉన్నటువంటి వాళ్ళందరూ అనేక సంవత్సరాల నుంచి బతుకుతున్నాం. మేము ఇక్కడ మాకు సొంత ఇల్లు లేదు, మేము కిరాయిలలో ఉంటున్నామని చెప్తున్నారు ఇందకాడికి పోయిన ప్రచారం పోయినప్పుడు. మరి ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అవుతుంది దగ్గర అధికారంలోకి వచ్చి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లల్లా ఇగో ఈ బోరా బదలు మేము గిరి చేయించినాము, ఏమైనా ఉందా చెప్పాలి? ఇంకొకటైనా బోరా బదలోకి ఈ పని మేము చేయించినాము, ఇగో మీ పేదవాళ్ళకు మేము ఇన్ని ఇల్లు ఇచ్చినాము, ఇగో ఈయన మోరీలు సాగు చేయించినాము, పోనీ ఇంతమందికి పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చినాము, ఏ ఒక్కటైనా చెప్పుకొని ఇంకా ఉందని అడుగుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి వచ్చి అసలు ఇంకా ఏ మొహం పెట్టుకుని ఓటలు ఇంకా వస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకొని వచ్చి ఉప ఎన్నికల్లో మాట ఓటేయండి, ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేసినని మీరు ఓటు అడుగుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో
ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది. అప్పుల పాలు చేసిన రాష్ట్రంలో అయ్యా లక్షల కోట్ల అప్పులున్నాయి తెలంగాణకు. మీరు చెప్తున్నటువంటి హామీలన్నీ అబద్ధపు హామీలు, మీరు చెయ్యలేరు, జూటా మాటలు చెప్తున్నారు ప్రజలకని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాడు ఎన్నికలప్పుడు గట్టిగా గొంతెత్తి చెప్పింది. మేము చేయగలిగినటువంటి హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది, అబద్ధపు హామీలు, మోసం చేసే హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్నాడు. ఈ రోజు ఏం చెప్తున్నాడు? పైసలు లేవు, ఎవరితో నీకు పోయినా డోర్ తీస్తలేరు, ఎక్కడ పోయినా చెప్పులు అరిగిపోతున్నాం కానీ మనకు అప్పించడం లేదనేటటువంటి మాట స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక ఎంతో మంది పిల్లలకు, చదువుకున్న పిల్లలకు కాలేజీలలో సర్టిఫికెట్లు పొందినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు పెద్ద ఎత్తున సర్టిఫికెట్ కూడా ఇలా కాలేజీలో ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు పెద్ద ఎత్తున భూముల అమ్మకానికి పెట్టిండు. భూముల అమ్మకానికి పెట్టి ఏదో భూమి చేద్దామనేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. 170 కోట్లకి అమ్మినాం, ఆడకి ఇంత అమ్మినాం, ఇంత వచ్చింది, అంత వచ్చింది, దీని ద్వారా ఇంకా భూమి రేటు పెరుగుతుంది అన్నట్టు ఆశపడ. అయినా కూడా ఎవరు ఎక్కడ రాలే, మళ్ళీ భూమి కొనికే ఆడికే అయిపోయింది. వాళ్ళు కొన్నోళ్ళు కూడా పరేషాన్లో ఉన్నారు. ఇవాళ ఈరోజు ప్రజలని మోసం చేసి ఇప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది? లిక్కర్ వచ్చింది. మళ్ళా లిక్కర్ ఆమ్దాని వస్తుంది. ఈ లిక్కర్ ఆమ్దాని మీద, లిక్కర్ షాపుల మీద దాదాపు 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. ఇవాళ 3,000 కోట్లు గంట వచ్చింది. అదేం సంపాదంటే ప్రజలందరూ కూడా లక్కీ టిప్పు కోసం లక్షలు లక్షలు కడితే ఆ మొత్తం జమ ప్రభుత్వంలో జమ అయిపోయి వాళ్ళ జేబులు ఖాళీ అయిపోయినాయి. షాపుకు 3 లక్షలు కట్టాలి. ఒక్కొక్కరు 10, 20, 30 వేసుకున్నారు. ఒకటనే షాప్ తగులుతుందేమో అని. ఆ 30 షాపులు కడితే ₹1,00,00,000 పోయినా కానీ వచ్చేది ఒక షాపులు వచ్చినప్పుడు మొత్తం ఆ షాపుల డబ్బులన్నీ కూడా ప్రభుత్వం తన జేబులో వేసుకున్నది. ఈరోజు ఆ డబ్బులతో కూడా ఇలా పిల్లలకు కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చేసేటటువంటి పరిస్థితి ఇంకా లేదు. వాళ్ళు ధర్నాలకు కూర్చుంటున్నారు. ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్లో పేమెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ మేము చెయ్యమని ఆసుపత్రులు చెప్తున్నాయి. ఈ రోజు ఎక్కడ చూసినా జీతాలు, ఇంతకుముందు ఉద్యోగులకు కూడా ఈ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వాళ్ళు కట్టుకున్నటువంటి రిటైర్మెంట్ అయినాక వాళ్ళు కట్టుకున్నటువంటి అనేక డబ్బులు ఏవైతే నెల నెల సేవింగ్స్ చేసుకుని ప్రావిడెంట్ ఫండ్ అని జమ చేసుకుంటారో వాటిని కూడా తిరిగి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తా ఉంది. ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఈ రోజు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈ రోజు మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా. ఈ రోజు ఏమంటారు? జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చింది, ఇలా ముస్లింల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి హిందువుల ఓటు చీలిపోతాయి, ముస్లింల ఓట్లతో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుస్తుంది, బీజేపీ గెలవదనే మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, 1,00,000 చిల్లర ఉన్నటువంటి ముస్లిం ఓట్లు టీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని ఎవరు పంచుకున్నా, ఎవరు వేసుకున్నా 3 లక్షల ఓట్లు హిందువుల ఓట్లు ఒక పక్క వేస్తే మనం గెలవమని అడుగుతున్నా. 3 లక్షల ఓట్లు హిందువులు ఉంటే మనమందరం కూడా ఏకతాటి పైకి వచ్చి మనం ఓట్లు వేయలేమని అడుగుతా ఉన్నా. ఎందుకు వాళ్ళు వేసినాక ఓట్లు మనం వేయలేం? వాళ్ళు ఒక్కొక్క ఓటు ముస్లింల ఇళ్లలో 5 ఓట్లున్నా, 10 ఓట్లున్నా, 15 ఓట్లున్నా ప్రతి ఒక్క ఓటు వాళ్ళు ఓటు బూతుకు పోయి ఓటేసి వస్తారు. అట్లే మన వాళ్ళు కూడా తమ ప్రతి ఒక్క ఓటు హక్కును ఉపయోగించుకొని జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈరోజు తెలంగాణలోనే ఈ 2 పార్టీలకు గుణపాఠం చెప్పాలని నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మన తెలంగాణ కూడా భవిష్యత్తులో మనం ఇక్కడ పెద్ద ఎత్తున అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం కమలం పువ్వుకే జై హింద్. ఒకటి కొంచెం మీడియాకు అడ్డం ఉన్నారు ముందరగా, కొంచెం మీడియాకు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం వాళ్ళకు మొత్తం అడ్డం వస్తున్నారు. దయచేసి
ఆ లైవ్ కవరేజ్ కొంచెం ఇబ్బంది వస్తుంది, కొంచెం జరగాల అందరూ కూడా కొంచెం దయచేసి. ఇవాళ ఈ యొక్క ఎన్నికల సభలో గౌరవనీయులు మన యొక్క అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర నాయకులకి, నగర నాయకులకి, ముఖ్యంగా నా బోరబండ కార్యకర్తలకి మరియు ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. ఈరోజు బోరబండలో కని విని వెరగని నీతిలో ఈ యొక్క జన సముద్రాన్ని చూస్తుంటే నాకైతే 14th దాకా వెయిట్ చేయనక్కర్లేదు అనిపిస్తున్నది. ఇక్కడ ముఖ్యంగా బోరబండలో డివిజన్ అధ్యక్షులు, డివిజన్ కార్యవర్గము, మహిళలు ఎప్పుడు పిలిచినా తండోపతండాలుగా వచ్చే ఈ యొక్క డివిజన్ కార్యకర్తలందరికీ నమస్కారం. మీరు చేయబట్టి నాకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వచ్చింది, మీ వర్క్ చేయబట్టి ఈరోజు అభ్యర్థి నన్ను మళ్ళా ఈ యొక్క జూబ్లీస్ కి నాకు ఇవ్వడం జరిగింది. మీ యొక్క కష్టాతీతం మనందరం కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా ఓటర్లు ఎంతో ప్రేమగా మీరు నన్ను వదిలేదన్నా మేము మీ అంటే ఉంటామని చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడ చూసినా మన రోడ్లన్నీ పచ్చిగానే ఉంటాయి. బయట నుంచి వచ్చే వాళ్ళు అనుకుంటారు జూబ్లీస్ అనగానే చాలా బాగుంటది, జూబ్లీస్ అంటే ఏదో అనుకుంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే గానీ తెలియదు. దగ్గర దగ్గర 90% ఆఫ్ ది మన జూబ్లీస్ మొత్తం రోడ్డు మీద మొత్తం గలీస్తూనే ఉంటది. రోడ్లు ఎక్కడా లేవు, హై టెన్షన్ వైర్లు, వాటర్ ప్రాబ్లము. మనకు రెగ్యులరైజ్ చేస్తారన్నారు, ఎక్కడ రెగ్యులరైజ్ చేయలేదు. ఇక చెప్పుకుంటూ పోతే పొద్దున్నాక చెప్పుకుంటూ పోవచ్చు. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు. ఇంతకుముందు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పారు. ఏమైనా చేసిరా అండి? 2 పడకల గది వచ్చిందా? ఇక చాలా మంది బోరబండ మహిళలు ఉన్నారు. మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయండి? వచ్చిన వాళ్ళు చేతులు లేపండి. వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు చేతులు లేపండి. అబ్బో, మిమ్మల్ని ఎందుకు రానిస్తున్నారు? మమ్మల్ని మీరు ఓటు అడిగటానికి ఇంటికి వచ్చినప్పుడు అడగరా? మీరు ఏం చేయండి, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని అడగరా? కాంగ్రెస్ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని అడగాలి. మన గొంతు అడిగితేనే మనకు కావాల్సింది మనకు ఏదైనా వస్తుంది. అందుకే మీ గురించి ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు నాకు ఆ బలం సరిపోతలేదు. మీ బలం ఓటు రూపంలో నాకు ఇస్తే అసెంబ్లీలో మీ గురించి ఫైట్ చేసి మనకు ఎందుకు దుస్థితి, జూబ్లీస్ లో పుట్టినందుకు మనకి కర్మ తప్పదా? మనం అందరం కూడా మళ్లీ చెప్తున్నాను, 11వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కమలం పువ్వు అనే 1వ నెంబర్, మన సీరియల్ నెంబర్ 1 మీద ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఇక్కడ మీకు తెలుసు అక్కడ మనం రోడ్డు మీద శివాజీ విగ్రహం పెట్టుకోవాలని మనం ట్రై చేసినాం. ఏమైందమ్మా? రాత్రికి వచ్చి మొత్తం దాన్ని కూలగొట్టిండ్రు. ఎవరు కూలగొట్టిండ్రు? ఈ బీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కూలగొట్టి ఏం చెప్తారంటే ఇక్కడ పర్మిషన్ లేదు అన్నారు. మనం ఒక ఫోన్ చేసిన బండి సంజయ్ గారికి, అన్నా ఇక్కడ ఈ పరిస్థితి ఉన్నది, మనం చిన్న స్టాచ్యూ పెట్టుకుంటే శివాజీది ఇట్లా కూలగొట్టిర్రు అని చెప్పి మన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపడేసిర్రు అన్న అంటే అరగంటలో వచ్చిండు. అరగంటలో బండి సంజయ్ గారు వచ్చి కొన్ని వేలాది మందిగా వచ్చారు ఇక్కడ. ఆ రోజు బండి సంజయ్ గారైనా సరే, నేనైనా సరే, కిషన్ రెడ్డి గారైనా సరే ప్రామిస్ చేసింది ఏంటంటే
గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ డేనే ఇక్కడ శివాజీ విగ్రహం పెట్టిస్తామని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గత 4-5 ఏళ్ల నుంచి శోభాయాత్ర చేసుకుంటున్నాం అక్కడ శివాజీది. ఇక్కడ చాలా వేల మంది వస్తూ ఉంటారు. వాళ్ళు అడిగేది ఎప్పుడైనా వచ్చి అన్న శివాజీ విగ్రహం ఎక్కడా అని అడుగుతారు నన్ను. మీరు చెప్పారు, ప్రామిస్ చేశారు ఇక్కడ. మీరు నాకు బలం ఇవ్వవలసింది, ఇప్పుడు మళ్లీ ఛాన్స్ వచ్చింది. నాకు ఓటేసి గెలిపించండి, శివాజీ విగ్రహం ఎందుకు రాదో చూస్తాను నేను. పువ్వు గుర్తుపై, కమలం పువ్వు గుర్తుపై 1వ నెంబర్ గుర్తు, సీరియల్ నెంబర్ 1పై మీ ఇంటి పక్కన వాళ్ళందరినీ ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు మన యొక్క ముఖ్య అతిథి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జోష్ బాగుంది. అబ్బో తోపాలి మీరు, అబ్బో డేంజరే బాగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్ర గారి నాయకత్వం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. వెంకటేశ్వర వచ్చిందండి డివిజన్ అధ్యక్షుడు వచ్చినా? మా వెంకటేశ్వర అధ్యక్షత జరుగుతుంది మీటింగ్ ఇది. మన అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మా అక్క డికే అరుణక్క, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు మా అన్న మహేశ్వరన్న, శాసనసభ్యులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ అంజిరెడ్డి గారు, శ్రీ కొమరయ్య గారు, మా అన్న, మా అందరికీ మా పెద్దన్న మా ధర్మారావు అన్న, ఇతర వేదికైనటువంటి పెద్దలు కాసం వెంకటేశ్వర గారు, మనోహర్ రెడ్డి గారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా, ప్రేమేంద్ర రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ వచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్షన్స్ ఎప్పుడైనా గెలుస్తున్నామా గెలుస్తలేదా? అక్కడక్కడ ఆరుగురు మాట్లాడుతున్నారన్న బీజేపీ ఎడ గెలుస్తుంది, బీజేపీ ఎడ గెలుస్తుంది. బిడ్డ మొత్తము ఈ సర్వేలు పోటీగాడు పోయి టిపెటిల్లు ఉన్నాడు కదా, చుట్టేటిల్లు ఆంధ్రాలో ఒక సర్వే కంపెనీకి 2 కోట్లు ఇచ్చినాడ. ఏ సర్వేసినా వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట, ఏ సర్వేసినా వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు, పీక గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెంట్కి నొప్పైనా, ఈవెంట్కి నొప్పైనా. ఇవాళ మనం మీటింగ్ పెట్టుకుంటే అంటే పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. మీటింగ్ పెట్టుకోదట, ఇచ్చిండ్రు క్యాన్సిల్ చేశారు, ఇచ్చిండ్రు క్యాన్సిల్ చేశారు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకలో పెట్టుకో, ఇంకెక్కడ పెట్టుకుంటే పెట్టుకో. అరే పాత బస్తీకి పోయి భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గోరబండ మాది, జుబ్లీన్స్ మాది, పక్కా వస్తా, వచ్చి తిడతా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటనై భారత్ మాతాకి జై, జై శ్రీరామాన్ని గర్జిస్తాం, గాంధిస్తాం. ఈ జుబ్లీన్స్ గంట మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామని చెప్పి వచ్చినన్నా. మీకు ఏం నొప్పారో నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకుడు మొదలు పెట్టిరన్న, టోపులు పెట్టుకుని మొదలు పెట్టారు, పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తుందన్న, ఎందుకంటే నాకైతే అనవట్లేదన్న. అన్న నిన్న ధర్మాన్ని కాపాడుతున్నా, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరచానా.
ఆ టోపీ పెట్టుకొని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా చెప్పండి టోపీ పెట్టుకున్నాను. పహల్గాం మర్చిపోయాను, పహల్గాం మర్చిపోలే కదా. పహల్గాంలో హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసిన హిందువులను మర్చిపోయారా? హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసినా. నాకు ఈ కాంగ్రెస్ వద్ద డౌట్ వస్తుందన్న. ఈ టోపీలు పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోక్తుంటే ఫస్ట్ వీళ్ళని చెక్ చేయాలి. వీళ్ళు నిజంగా హిందువులేనా, వీళ్ళ డిఎన్ఏ పాకిస్తాన్ కి ఇట్లా ఉందా అని డౌట్ వస్తుందన్న. చెక్ చేయాలా లేదా? చెక్ చేయాలి లేదా? ఇవాళ బండి సంజయ్ వస్తారట, మీటింగ్ ఆపుతారట. నీ అయ్య జాగిరాదు, నీ తాత జాగిరాదు. అరే కేసీఆర్ గడిలు బద్దలు కొట్టింది మనం, కేసీఆర్ మెడలు వంచింది మనం, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషాయ జెండా ఎగరలేకపోయిందన్న బాధ అనిపిస్తుంది అన్న. మీరేక ఓట్లే లేక మాకు ఇలా మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్ఖుడు, ఇంకా మూర్ఖుడు. ఈ మధ్య సినిమా డాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ జలా కొడుతున్నాడు. ఈరోజు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ లో కావాలండి ఎప్పుడైనా. మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట, అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట. వరదలు వస్తే రాడు, వర్షాలు పడితే రాడు, బోరుబండ మునిగిపోతాయంటే రాడు, బోరుబండ సమస్యల మీద రాడు, పిల్లలు చచ్చిపోతే రాడు, బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు, చంపుతాడు, పంటాడు. అప్పుడప్పుడు బయటకు వచ్చి యశోద హాస్పిటల్ పోతాడు, బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. అని ఇంకొని సాగును కోరుకోవడం మనం అనుకుంటావా? కేసీఆర్ సారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. కానీ అసలు విషయం చెప్పన్నా, ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నది ఏంది, ఏముంది? ఎప్పుడు దొరుకుతారా గుంజుకొని కింద కూర్చోాలన్నది. అందుకే డేంజర్ బాగా వావి వరుసలు చిన్న పెద్ద ముసలి ముఖ్యం తేడా లేదన్న. ఇంత ఇబ్బంది పెట్టినానా మనల్ని? 109 కేసులు పెట్టినాను నా మీద, ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినానా, కార్యకర్తలు లాఠీ చార్జ్ చేసిందన్నా. అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా, విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా, నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది, భరోసా ఇచ్చింది మనమన్నా, ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా. ఏ రోజు కేసీఆర్ రాలే, ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే. ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీస్ ప్రజలు ఆలోచించారు. మీ తీర్పు ఇలా బీఆర్ఎస్ పార్టీకి కోవిప్పు కలగాలి, బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి. ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేదన్నా. ఎప్పుడు ఏందో డేంజర్ బాగా ఏం చేసినా ఇస్తాడు. నేను అందుకే కవితగా చెప్తున్నా, ఈ అదపి మొగోళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు చూసుకుంటారా? చూసుకునేది ఎవరు? ఆడలే. అందుకే మన అమ్మవారు అంటారు. అందుకే కవితగా చెప్తున్నా, అక్క నువ్వు జాగ్రత్త. మీ బావ మీద కోపంతోనో, మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో, మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యను నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాడు జాగ్రత్త. అప్పుడు చూసా. ఎందుకంటే ఇప్పుడు రాంగా వీడియో చూసి నేను ఒక మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసాను. ఎలా వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది, ఇలా నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్ అట. కేటీఆర్ఏ నా చావుకు, నా కొడుకు చావు కారణం కేటీఆర్ఏ అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమనుమానం ఉంటే ఆమె దాని మీద విచారణ జరపాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా, లేకుంటే సాటుపోయి వెంటిలేటర్ తీసిండా? నాకైతే అనుమానం ఉన్నది. రేవంత్ రెడ్డి నీకు రోషం పౌరుషం, నువ్వు తోపు పెట్టుకున్నా నీకు తురుకోళ్ళ పాకిస్తాన్ రక్తం నీకు పౌరుషం బాగా రేవంత్ రెడ్డి గ్రేట్గా ఫీల్ అవుతాడు నా దాంట్లో. అంటే ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు. ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకపోయి లోపలి 3rd డిగ్రీ చేసి కొట్టు, అప్పుడు విషయం బయటకు వస్తుంది. రావాలనేనా మన గది చెప్పక వీడికి వచ్చి ఏదో పోయి నేనట పోయట ఇంకా గుండె పట్టిస్తాడు. అక్కడ ఈ బోరబండలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వీకిరు తెలంగాణలో. ఏం వీకిరంటే పోయి పైసలు సంపాదించుకున్నారు. బోరబండల జూనియర్ కాలేజ్ పెట్టిస్తాన్నారు లేదా? పెట్టించిరా? ఈ బస్ స్టాండ్ దగ్గర
బస్ స్టాండ్ చౌరస్తా మొత్తం ఇల్లు కోటి లేదా రోడ్డు వెడల్పు వేస్తానరా లేదా చేసిరా మరి ఆడ ఎన్నో పేటలు ఫస్ట్ ఇల్లు ఉంది కాబట్టి వాడు పోయి వాని సంకనగిరి బేరుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంకనెత్తున్నారు వాని షాపు ఉందని చెప్పి పాపం పేదోళ్ళ ఇల్లు షాపులు కాబట్టి ఆ రోడ్డును మాత్రం వెడల్పు వేస్తలేరన్న. దీపక్ రెడ్డి గెలిపిన పిల్లర బుల్డోజర్ వ్యక్తి మన షాపు కొట్టకూడదు పక్కలో కొడతా. వినాయక్ మధురా నగర్ నుంచి వినాయక్ నగర్ దాకా ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందన్నా. ట్రాఫిక్ జామ్ అవుతలేదా? దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక నేనంటే గుళ్ళు కడుతున్నట్ట వాడు సమాధులు కడుతున్నట్టాడు. ఏమంటానంటే సొంత పైసలు పెట్టి తుర్కోలకు సమాధులు కట్టిస్తాడట. గీడ హిందువుల శ్మశాన వాటిక ఉన్నది, దానిలో నీళ్ళు లేవు, కరెంటు లేదు, దానిలో బోరింగ్ లేదు, దాని గురించి మాట్లాడాడట. ఆడికి పోయి మాట్లాడతాడట. ఇలా 10 సంవత్సరాలు ఒక్క కనీసం డబుల్ బెడ్రూమ్ వేయలే. నరేంద్ర మోడీ గారికి బిందించినాక 2,40,000 ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవాళ జుబ్లీస్ కు ఎందుకు ఇల్లు ఇవ్వలేదో బీఆర్ఎస్ గల్ల బట్టి తీసి గ్లాస్ చెంపమ్మికలు కొట్టండి. 20 డబుల్ బెడ్రూమ్ ఎందుకు వెళ్ళారా చెప్పండి. 2,40,000 ఇల్లు ఇస్తే మీకు ఒక్క ఇల్లు ఇవ్వలే. వాళ్ళు మీకు ఇచ్చే రేషన్ బియ్యం మనం ఇస్తున్నాం అక్క. రేషన్ బియ్యం మీకు ఇచ్చే పెన్షన్ పైసలు మనవి. ఇలా ఏం చేస్తా ఇలా చేసేది మనమైతే ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి గేమ్ ఆడుతున్నారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళు వేసి ఫోన్ ట్యాపింగ్ చేసిరు. డ్రగ్స్ కేసు చేసింది వాళ్ళే. అన్ని పొట్టు పైసలు సంపాదించుకుంటారు తప్ప ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే లేదు, వాళ్ళు పీకిందే లేదు. అందుకే వాళ్ళని ఫామ్ హౌస్ పరిమితం చేస్తాం. ఇవాళ మళ్ళీ ఏమైంది? ఇవాళ పరిస్థితి ఏమైంది? ఏనుగులు మింగటాడు పోయి పీరుగులు మింగటాడు వచ్చిండు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చేసిండు? రాగానే 2,500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? ఈ గొలుసుల బంగారం మెల్లంగా ఈ జూబ్లీస్ కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో ఆ ఎంఏ పార్టీలు అంత చేంజ్ ఛాన్సెస్ అందరూ కూడా అంత ఎత్తుకుపోతారు. ఎంఏ పార్టీలు తులం బంగారం ఇయ్యడానికి. ఎందుకంటే నేను ఒక మంత్రి చెప్పిండు. ఏం చెప్పింది తెలుసా? అప్పుడు ఇద్దామనుకుని మేము 50,000 కదా, ఇప్పుడు 1,00,000 ఇయ్యారటిగా. 1,00,000 ఇయ్యారటిగా. వాడు ఇచ్చి పక్కన పెట్టు. మీరు వాడు కాంగ్రెస్ వాడికి గెలిస్తే మీకు ఉన్న బంగారం ముచ్చుకోపోతారు. వాళ్ళు వచ్చి 4,000 రూపాయలు ఆ పెన్షన్ ఇచ్చిర్రా అక్క? ఇచ్చిర్రా? ఇల్లు ఇచ్చిండ్రా? ఇలా ఏమి ఇయ్యలే కానీ మళ్ళీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి సార్ 100 రోజులు ఇస్తాడు. ఒక్కటి ఇయ్యలే. ఇక మళ్ళీ ఏమన్నాడు? నేను రాగానే కేసీఆర్ సంగతి చెప్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపిండా. 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు. ఎన్నికల ముందేమో 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పి అన్నాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. మేమన్నాం మా కిషన్ సార్ అన్నాడు సిబిఐ ఎంక్వైరీకి మేము కేసు ఎంక్వైరీ చేస్తాము అన్నాడు. ఇలా 1,00,000 కోట్ల మీద విచారణ జరిగినా లేదా? ఇలా అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే సిబిఐకి లేక ఏం రాసిందంటే కాళేశ్వరం పేరు ఎట్లే మేడిగడ్డ మీద విచారణ జరపండి, దాని మీద 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అంటాడు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి సార్ను 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా? 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? 1,00,000 కోట్ల మీద విచారణ జరపాలని లెటర్ రాస్తావా? 9,000 కోట్ల రూపాయల విచారణ జరపాలని రాస్తావా? ఇలా వీళ్ళు వాళ్ళకొటే అన్న, వీళ్ళు వాళ్ళకొటే. డ్రగ్స్ కేసు ఏమైంది? కార్ రేస్ ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? ఇన్ని కేసులైతే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తలేదంటే వీళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళ తెలంగాణను దోసుకుంటున్నారు. ఇవాళ అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ హైదరాబాద్ RRR తో పాటు బస్తీ దవాఖానతో పాటు ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే, అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోతుందంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప ఒక్క పైసా ఈ హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క పైసా లేదన్న విషయం వాస్తవం. నేను సవాల్ చేస్తున్నా, ప్రతి పైసా లెక్క తీసుకొని వస్తాం.
అడ్రస్, టైం, డేట్ డిసైడ్ అయ్యి హైదరాబాద్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో ఇలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. మేము అభివృద్ధి గురించి మాట్లాడితే వాళ్ళేమో మతం గురించి మాట్లాడుతున్నారు. అన్న 30% ఉన్నారట వాళ్ళు. 30% ఉంటే మా అక్క చెప్పింది 1,00,000 ఓట్ల కోసం మా రామచంద్ర గారికి అంటే సపోజ్ స్వాగతం పలకాలన్న. మన 1,00,000 ఓట్లు అన్నా ఎన్ని ఓట్లు మన ఎన్నన్నా ఇలా అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరో తెలుసా అన్న? రెడ్డి అయినా రావేనా మా సంఖ నాకాల్సిందే, నా ఇంకా రావాల్సిందే అన్నాడు. వీళ్ళ బతికెక్కడా నా బతుకు. ఇద్దరు బయలుదేరుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పోయి చి ఇదేం బతుకన్నా వీళ్ళది. వాడు గంట ఘోరంగా మాట్లాడితే అంతకుముందు వాడు ఆడవాడాడు, ఇప్పుడు వీటి సంఖ్య వచ్చింది. అయిపోయా నేను రాంగ చూపెట్టాను. ఇంతకుముందు ఫోటో చూపెట్టాను ఒక ఆయన. ఏ ఫోటో ఉంది ఇంతకుముందు ఫోటో చూపెట్టారు ఒక ఆయన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు. అటు పక్కన అజరుద్దీన్ ఉన్నాడు. అడిగి నవ్వుతాడు. ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాలి, వీళ్ళు పగటి వేషాలు కొత్త పిచ్చగాలి. వీళ్ళే మనుషులు రా భయ్. నేనే టోపీ పెట్టుకోలే, టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే, ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నా టోపీ. వాడు నవ్వుతున్నాడు. వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్లా తిరుగుతారా వీళ్ళు అని కలిసే నాకు. నేనన్నా రేవంత్ రెడ్డి ఇలా అజరుద్దీన్కి టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా, నాకు వేణుమాధవి గుర్తొచ్చింది అన్న. ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్నాడు చూసినావా, నేనంటున్నా అరే నీకు దమ్ముంటే ఇదే హజరుద్దీన్ మా హిందువులం ఏ పండుగ చేసినా ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం. నీకు దమ్ముంటే అదే హజరుద్దీన్ కి బొట్టు పట్టి వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేనంటున్నాను. నమాజ్ నవ్వుతున్నా వాళ్ళు. వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాగానే ఎన్నికలు రాగానే ఊరికే మా మసలకు వచ్చి నమాజ్ చేస్తారు. ఇఫ్తార్ విందులు మాకంటే ఎక్కువ వీళ్ళు ఇఫ్తార్ విందులు. ఇవాళ భాగ్యలక్ష్మి గుడి ఉందన్న, భాగ్యలక్ష్మి గుడి ఉందన్న పాత బస్తీలో. ఏ రోజైనా ఓవైసీ గాని అక్బరుద్దీన్ ఓవైసీ గాని అసదుద్దీన్ ఓవైసీ గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నాడా, ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిండా, ఏ రోజైనా హారతి ఇచ్చిండా? ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి. వాళ్ళేమో మొక్కరు, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం కక్కుతున్నారు. నీకు దమ్ముంటే పో ఓవైసీని తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి ముజ్జగమ్ముల గన్న మాయమ్మ దేవాతి దేవి మంగళమ్ములు గొనగ రావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే ముజ్జగమ్ముల గన్న మాయమ్మ. ఈ పాట పాడిపించే దమ్ము ఓవైసీతో పాడిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా నేను అంటున్నా. అన్నా జుబ్లీస్ ఓటర్ మహాశైలను కోరుతున్నా. అన్నా హిందువులందరూ ఒక్కరు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు పోతున్నది. ఈ జుబ్లీస్ ఆ తుర్కోల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి అంచండి. అక్క ఇలా పైసలు మీకు ఇస్తలేదక్క, సిగ్గు లేకుండా తురుకోళ్ళని ఇళ్ళలో పడి మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోయి మేము మిక్సీలు ఇస్తాము, మేము గ్రైండర్లు ఇస్తాము, మేము కుటుంబిష్ ఇస్తాం, మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోతురక్క. బీఆర్ఎస్ వాళ్ళు అక్క మీ దండం పెడతాను, నీ కాళ్ళు మొక్తా మేము 10,000 రూపాయలు ఇస్తాం, మాకు ఓటేయని అంటున్నారట. ఇవాళ ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేయరన్న. వాళ్ళు మన ఆడబిడ్డలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అన్నలక చూస్తారన్న. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా? 40,000 బుర్కాలు తెప్పించి పాకిస్తాన్ నుంచి 40,000 బుర్కాలు తెప్పించి ఇలా వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడున్న ముస్లిం మహిళలు జాగ్రత్తగా ఉండాలి అన్న. రాజ్యాంగం అందరికీ ఒకటే, ఎలక్షన్ కమిషన్ అందరికీ ఒకటే. నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి, ఓటు వేయించాలి. ఓటు వేయిస్తేనే రాజ్యాంగం అందరికి ఒకటే. ఎవరిని అయ్య జాగిరి కాదు, ఎవరిని తాత జాగిరి కాదు. అందుకే జుబ్లీస్ ఎన్నికలన్నా గెలవాలన్నా మనం
లేకుంటే బీఆర్ఎస్ వాడితే రానేరాడు. కాంగ్రెస్ కు బీజేపీకే పోటీరా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, మాకు ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చూస్తున్నారు. మరి 3 లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ అవుతారా కారా? పక్కా చెప్పురన్నా. నుదుట బొట్టు పెట్టి చేతికి గాజులు వేసుకొని పొద్దున్న లేచి స్వామివారికి అమ్మవారికి పూజించే నా అక్కల్లారా, నా చెల్లెల్లారా, ఆ రాముని వారసులమైన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నూట బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని గర్జించే గాంధించే, భారత్ మాతాకి జై అని గర్జించే గాంధించే నా తమ్ముళ్ళారా, గల్లీ గల్లీ తిరగండి, హిందువులను ఓటు బ్యాంక్ మార్చండి, హిందువుల చైతన్యం కలిగించండి. ఈ జూబ్లీస్ లో 3 లక్షల మంది హిందువులు ఒక్కడైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి నాకు రక్తం మసిలి వచ్చిన ఇలా హైదరాబాద్ కు చచ్చిపోతున్నా, కానీ ఒకటే లక్ష్యం అన్నది, ఆ చార్మినార్ మీద కాశాబ్ జెండా ఎగిరేయాలన్నా. కాదా నమ్మరతోని? కాదా అన్న? అక్కడ అరే మనని చార్మినార్ రాని అన్నారన్న పోయినవా లేదా? అది జరగాలంటే ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ ఏం కావాలి? సర్వే సంస్థలన్నీ వాళ్ళ సంచలనాలన్నీ తలగిందులు కావాలి. ఇంకోసారి ఎవరు సర్వే అటువంటి ఫలితాలు ఇలా జూబ్లీస్ రావాలన్నా. లేకుంటే ఏమైతే తెలుసా అన్న, ఇలా మొత్తం వాళ్ళ రాజ్యం వస్తుందన్నా. బతకలేమన్నా, హిందువుల బతుకు బిచ్చ బతుకవుతుందన్నా. నేను ఏదో రెచ్చగొట్టడానికి చెప్తలేనన్నా, మన బతుకు బర్బాద్ అయితే అన్నా. ఇక్కడ ఒక్కటి గెలిస్తే ఇలా తెలంగాణ మొత్తం ఇలా హిందువుల పరిస్థితి అడుక్కునే పరిస్థితి ఇప్పటికే వచ్చిందన్న. అన్న నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపిన ప్రమోద్ చంపిన కానిస్టేబుల్ చంపినటువంటి లుచ్చగాడు ఎవడన్నా? రియాజ్. ఏం పేరన్నా? అరే ఇక్కడ డీసీపీ చైతన్యం మీద దాడి చేసే దొంగ ఎవరన్నా? అన్సారీ. ఏం పేరన్నా? అరే మన గో రక్షకుడు సోన్ మీద దాడి చేసింది ఎవరన్నా? ఇబ్రహీం. ఎవడన్నా? ఇబ్రహీం. కానీ ఎక్కడ శ్రీనివాసో రమేషో సురేషో ఎవరు లేరు కదన్నా, ఎవరు లేరు కన్నా. ఇలా మళ్ళా గెలిస్తే మన పరిస్థితి ఏందన్నా? కాబట్టి దయచేసి అన్నా అంత గుర్తుంచుకోండి. ఇవాళ ఎన్నికలు మంచి ఎన్నికలు ఇవి. ఇలా ఎన్నికలు మనకు వచ్చిన మన కోసం వచ్చిన ఎన్నికలు. ఇలా అక్కడిక్కడ తప్పుడు ప్రచారం నమ్మకండాక ఇలా బోరబండ గురించి మేము ఆలోచిస్తాం. బోరబండను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం. ఇలా వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళ మాటలు నమ్మితే మళ్ళా మీరు పొయ్యి మీకెళ్ళి పోయి పొయ్యిలో పడ్డట్టు. దయచేసి ఇలా దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిచండి. ఆ రోజు దీపక్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసిండు, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ చేసి అన్నాడు. ఈ రోజు పనిచేయన్నా, మీరు రేపటి నుంచి మొత్తం గాయి గత్తర వేసి ఇలా దీపక్ రెడ్డి గెలిపండి. గా శివాజీ స్టాచ్యూ వట్టి రాత్రి కాదన్నా, ఇలా కాంస్య విగ్రహం పెట్టించే బాధ్యత నాది అన్న. మీకు శివాజీ విగ్రహం కావాలంటే ఇలా దీపక్ రెడ్డి గెలండి. లేకుంటే నవీన్ ఖానో సునీత బేగమో గెలిస్తే ఏమైతుంది? మీ కమ్యూనిటీలన్నీ మసీలు అవుతాయి, దర్గాలు అవుతాయి. బక్రీద్ పండుగ వస్తే మీ గల్లీలని రక్తం ఏరులై వాడుతుంది. మీ గల్లీలో మీరు వినాయక పండుగ వేసుకోరాదు, దసరా పండుగ వేసుకోరాదు, హనుమాన్ జయంతి వేసుకోరాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసుకోరాదు అన్న. 2047 వరకు ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని చెప్పి ఓవైసీ కలలు కంటుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఇలా రేవంత్ రెడ్డి ఓవైసీ కలిసి ఇవాళ కుట్రలు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలా, ఇస్లాం రాజ్యం రావాలా? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాపు జెండా రెప్పరెప్పలలో, పచ్చ జెండా రెప్పరెప్పలలో హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణలో హిందూ సమాజం అంతా ఈ జూబ్లీస్ లోని 3 లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ మారాలని కోరుకుంటున్న విషయాన్ని జూబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. మీకోసం మా రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు భరోసా ఇవ్వండి, మాకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి. ఈ రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీల యొక్క పని
వాళ్ళని ఖతం చేసే బాధ్యత మాది అన్న. ఇప్పటికే మొన్నటిదాకా ఈ బోరబండలో ఓకే ట్యాక్స్ ఉండే. ఓకే ట్యాక్స్ అంటే ఓవేసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఒరే ట్యాక్స్ అవుతుంది. ఒరే ట్యాక్స్ అంటే ఓవేసీ రేవంత్ ట్యాక్స్. మీకు ఓకే ట్యాక్స్ ఒరే ట్యాక్స్ కావాలంటే అటొకటేండి. లేదు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి. మా బోరబండ అభివృద్ధి చెందాలి అంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది. మనం ఇచ్చే పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. సర్వే పేరుతోని సోషల్ మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారం నమ్మకండి. ఇలా మొత్తం ఈ 3 రోజుల పూట మొత్తం వాతావరణం మారిపోతుందన్న. హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా పోతన్నా. రేపు పొద్దున్నే పెద్దమ్మ గుడి పోతున్నా. రేపు దర్శనం చేసుకుంటానా. దర్శనం చేసుకొని ఎవడత్తారో ఎట్లా వస్తారో చూస్తున్నా. ఇలా 100% నేను మీకోసం పనిచేస్తున్నామన్నా. మరి రామచంద్ర గారు మీకోసం పనిచేస్తున్నారన్నా. మీకోసం పనిచేస్తుంటే మీ ఆశీర్వాదం మాకు కావాలన్నా. ఇది ఆషామాషి ఎన్నికలు కావాలన్నా. ఊకే చెప్తున్నాక ఒకటి ఆషామాషి ఎన్నికలు కావు. వాళ్ళ తురుకోల రాజ్యం వస్తున్నది ఇజ్జ పోతుందన్న మనది. ఈ బతికేందన్న మనది. టైంపాస్ పాలిటిక్స్ చేయకండి అన్న. మీరు 2 చేతులు జోడించి మొక్కుతున్న హిందువులందరికీ మీరు ఓటు బ్యాంక్ మారండి. మీరు దండం పెడతా ఈ సమస్యలు విమర్శల తర్వాత. కానీ ఉంటున్న కొంప కొల్లేరైతుంది మనది. మన హిందువుల బతుకులు నాశనం కాబోతున్నాయి. ఇలా అనేక దాడులు జరుగుతున్నాయి, అనేక అవరోధాలు జరుగుతున్నాయి. ఇలా అలా కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి వాడు 10,000 ఇస్తే తీసుకోండి. వీళ్ళు మిక్సీలు క్రషర్లు ఎవ్విచ్చినా తీసుకోండి. కొంచెం డిమాండ్ పెంచారానే అంటే బీజేపీ గెలుస్తున్నాం కదా అందుకే 20,000 నుంచినట. 20,000 తీసుకోండి. ఆ కేసీఆర్ అంతకుముందు దొంగోట్ల పిచ్చం చేసిండు. లెక్క పెట్టుకోండి. ఒరిజినల్ ఓట్ల దొంగ ఓట్ల మళ్ళా 20,000 పక్క లెక్క తీసుకోరక్క. ₹1 తక్కువ తీసి లాడి పాటిపని చంపడి ఓటు మాత్రం అమ్ముకోకూడదు. ఇక మేము పైసలు ఇవ్వమక్క. పైసలు ఇచ్చిన పార్టీ కాదక్క మాది. మా కార్యకర్తలు మొన్న ఎన్నికల ముందు కండువచ్చి మా రామచంద్ర సాబ్ ఇది రోజు దులిపి ఇంకా వేసుకుంటారు అక్క. తిండి లేదక్క, తిప్పలు లేదన్నా, టిఫిన్లు లేవన్నా, ఏమి లేకున్నా భారత్ మాతాకి జై శ్రీరామ్. అక్క అన్న ఓటేయన్నా, అక్క ఓటేయక మీకండగా మేముంటామన్నా అని చెప్పి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలక మా పార్టీ కార్యకర్తలు. పైసలు మంచేటోళ్ళు కాదు, పైసలు తీసుకుంటోళ్ళు కాదక్క. మా కార్యకర్తలు నమ్మండి. ఇదే మీకు ఆపద వస్తే కష్టం వస్తే మేమొస్తామక్క. ఏ కష్టం వచ్చినా మేమొస్తామన్నా. కాంగ్రెస్ వాడు ఎప్పుడు రాలే అన్న. కేసీఆర్ కొట్లాడింది మేమన్నా, ఇబ్బంది పడ్డది మేమన్నా, జైలుకు పోయింది మేమన్నా, లాఠీ దెబ్బలు తిన్నది మేమన్నా, రౌడీ షీటు ఓపెన్ చేసింది మా మీదన్నా. కానీ వాళ్ళు వచ్చి గడ్డనెక్కిరన్నా. జుబ్లీస్ సమాజం ఆలోచించండి. మాకు జరిగిన అన్యాయానికి ఈ జుబ్లీస్ ప్రజలు మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ జుబ్లీస్ హిందూ సమాజానికి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు మీనాక్షిపురం వస్తున్నా. మీనాక్షిపురం రేపు వస్తున్నా. మీనాక్షిపురం అంటే ఏది మీరు అంటారు కదా, మీరు ఏమంటారు? ఇంకొకసారి ఆ మాట అంటే మీతో సెల్ఫీ కూడా దిగా. ఈ మత్తు ఆ మత్తు నగర్ కాదు, ఆ నగరు మీనాక్షి నగర్కు మీనాక్షిపురానికి రేపు వస్తున్నా. రేపు వచ్చి ఇంకా అనేక విషయాలు చెప్తా. దయచేసి మీరు అందరు జోస్తో పనిచేయండి, హోస్తో పనిచేయండి, హుషారుగా పనిచేయండి. హిందూ ఓటు బ్యాంక్ దమ్మెందో చూపెట్టాల్సిందిగా కాంగ్రెస్ కు ఎంఏ పార్టీ పై 2 పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పోలీస్ వలయాన్ని ఛేదించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు పర్మిషన్ ఇవ్వకుండా నీ పర్మిషన్ మాకు పనిచేది, మీ పర్మిషన్ తో మాకు అవసరం లేదని చెప్పి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బోరబండ ఓటర్ మహాశయులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు మంత్రి గారికి. మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను.
బండి సంజయ్ గారికి, మన హిందూ టైగర్ బండి సంజయ్ గారు ఇప్పుడే మన ముందు చాలా ఆవేశకరమైనటువంటి భాషను ఇచ్చారు. వారి ఆవేశం మనందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు మన మధ్యన అరుణ గారు ఉన్నారు, మహబూబ్నగర్ ఎంపీ పాయల్ శంకర్ గారు ఉన్నారు, మరి అదేవిధంగా ఇక్కడ కాసం వెంకటేష్ గారు ఉన్నారు, దీపక్ రెడ్డి గారు. రేపు గెలవాలి, అసెంబ్లీలో పోవాలి, మన వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నది. హిందూ ఒక భాష, హిందూ ఒక ధర్మం, హిందూ ఒక సంస్కృతి, హిందూ ఒక వ్యక్తిత్వాన్ని, హిందూ ఒక స్వాభిమానాన్ని మనం కాపాడాలంటే దీపక్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించాల్సిన అవసరం ఉంది. రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను మిత్రులారా. ఈ రోజు రేవంత్ దీన్ గా మారినటువంటి విషయాన్ని మనం అందరూ చూస్తున్నాం. రేవంత్ దీన్ మారాడు. రేపు వారు చెప్పినట్టు రహమత్ నగర్ ని మీనాక్షి నగర్ గా మనం మారుస్తాము. వీళ్ళు అలాదీన్ అయినా రేవంత్ దీన్ అయినా ఇంకేదైనా సరే మనం విడిపోవద్దు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. అదేవిధంగా మన హిందువులేం కావాలి, కాంగ్రెస్ కు హిందువులు కనబడరు. 80% హిందువులు, ఈ 20% ఓట్ల కోసం పోరాడేటటువంటి ఎంఐఎం, అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ 3 పార్టీలకు మన గుణపాఠం నేర్పాలి. మిత్రులారా, జూబ్లీస్ ప్రజలు నేను కోరుతా ఉన్నాను, మన ఓటు చాలా విలువకరమైంది. ఈరోజు తెలంగాణలో మార్పు జూబ్లీస్ తో మార్చాలి అని చెప్పేసి మీ అందరినీ కోరుతూ, మరి ఇంతవరకు అనేక విషయాలు మరి బండి సంజయ్ గారు, అరుణ గారు, శంకర్ గారు చెప్పారు మనకు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీపక్ రెడ్డిని గెలిపించండి, జూబ్లీ భవిష్యత్తుని మార్చండి. దీపక్ రెడ్డిని గెలిపించండి, మన ఒక సమస్యల గురించి పోరాడేటువంటి వ్యక్తిని అసెంబ్లీలో పంపించండి. దీపక్ రెడ్డిని గెలిపించండి, మనకు సేవ చేసేటువంటి వ్యక్తి. ఇక్కడ గూండాయిజం జరగదు, ఇక్కడ రకరకాలైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో ఎంఐఎం సపోర్ట్ తోని అవన్నీ కూడా బంద్ చేసే బాధ్యత మాది అని చెప్పేసి కోరుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో లంకా దీపక్ రెడ్డి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ. భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వారిని లక్ష్మణ్ వారి పేరు భారత్ మాతాకి బండి సంజయ్ అన్న ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అన్నగారికి మరియు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి భరత్ కుమార్ ని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నూతన అన్న ఎక్కడ కూడా భయపడతారా అలా రాష్ట్ర మామూలు డేంజర్ బాగా ఇప్పుడు కూడా భయపడతారు. మన అక్కడిక్కడ ఈ కేసులకు ఈ దిబ్బలు భయపడతాను. రేపటి గట్టి తిరుగుతారుగాక పక్క నాలుగు టైం ఈ 4 రోజులు తిరిగి మీ వెనకాల నేనున్నా మేమందరం ఉన్నాం. మీకు ఏ అపాయించిన నేను వస్తాను. పక్కన టైం పాస్ చేయండి. టైం పాస్ పని పక్కా కష్టపడి దిగండి. 100% మనం తెలుసుకున్నాం రాష్ట్ర భరత్ కుమార్, అదేవిధంగా శ్యామ్ నాగరాజు, శివ, రిషికేష్, సురేష్, నాగరాజు, శివ, శ్యామ్, సురేష్, లోకేష్,
లోకేష్, కౌశిక్, చింటూ, కౌశిక్ కొంచెం సైడ్ ఇవ్వండి ప్లీజ్. దయచేసి కొంచెం సైడ్ ఇవ్వండి. కౌశిక్, కౌశిక్, చింటూ, కౌశిక్, చింటూ, సిరిల్, గౌతమ్ చంద్ర, శంకర్, గిరి, రోహిత్, భానుప్రకాష్, సాయి, యశ్వంత్, భార్గవ్, సురేష్, లోకేష్, కౌశిక్, చింటూ, రంజిత్, సిరిల్, గౌతమ్ చంద్ర, రోహిత్, రామప్రసాద్, సాయి, యశ్వంత్,